ప్రైజ్ ద లార్డ్. సముద్రంలో ఉన్న ఇసుకని ఎప్పుడన్నా లెక్కించడానికి ప్రయత్నం చేశారా? అసలు సముద్రంలో ఉన్న ఇసుక ఎంత దూరం ఉంటదో ఎప్పుడన్నా ఆలోచించారా? ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం నుంచి సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. ఒకవేళ నీ జీవితంలో సంతానలేమిని బట్టి బాధపడుతున్నావేమో. మనుషులెప్పుడు గూడా అండి 2 విషయాల గురించి మనతో మాట్లాడతారు. మొదటిదేంటంటే, వారికి సమృద్ధుండి మనం ఏదన్నా లేమిలో ఉన్నప్పుడు, నీకు లేముంది అని మనల్ని దెప్పి పొడవడానికి మాట్లాడతారు. రెండోది మనుషులకి వారి జీవితంలో కంటే, ఇతరుల జీవితంలో ఏం జరుగుతుంది అన్న ఆసక్తి ఎక్కువ. సంతానం కొరకు ప్రార్థించి, ఇంకా దేవుడు నాకివ్వట్లేదు అని ఆలోచిస్తున్నట్లయితే, ఈరోజు మీకొక మంచి విషయం చెప్పనా? యోహాను ఎప్పుడు పుట్టాడండి? జకర్యాకి, ఎలిజబెత్‌కి యేసుప్రభు వారు పుట్టే 6 నెలల ముందు పుట్టాడు. అవునా? ఎలిజబెత్, జకర్యా ముసలి వాళ్ళయిపోయారు. పాపం ఎలిజబెత్‌ని ఎంతమంది అనింటారు కదా! గొడ్రాలని ఎంతమంది అన్నారో, ఎంత బాధపడిందో, జకర్యా ఎంత బాధపడ్డాడో. వారిద్దరూ ఎన్నో సార్లు ఏడ్చిన సందర్భాలు ఉండిండొచ్చు. కానీ చివరికి ఎలిజబెత్ గర్భాన్ని దేవుడు తెరిచాడు. దేవుడు వారికి యోహాన్నిచ్చాడు. ఆ సమయంలో ఎందుకిచ్చాడో తెలుసా? ఈ రోజుకి ప్రతి సంవత్సరము క్రిస్మస్ చేసుకుంటున్న ప్రతి సంవత్సరము మనం ఎవరి గురించి మాట్లాడతాము? ఖచ్చితంగా యోహాను గురించి మాట్లాడతాం. ఆలోచించారా ఎప్పుడన్నా? ఖచ్చితంగా యోహాను గురించి మాట్లాడినప్పుడు తన తల్లిదండ్రుల గురించి మాట్లాడతాం. ఎలిజబెత్, జకర్యాల గురించి మాట్లాడతాం. ఎలిజబెత్, జకర్యాల గురించి మాట్లాడినప్పుడు దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతం గురించి మాట్లాడతాం. జనరేషన్స్ మాట్లాడుకుంటూ ఉన్నాయి. యోహాను దేవుని మార్గాన్ని సిద్ధపరచడానికి 6 నెలల ముందు జన్మిస్తూ వచ్చాడు. యోహాను పుట్టుక ఆలస్యంగా మనకి కనపడింది కానీ, అది సరైన సమయంలో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఏదన్నా ఆలస్యం అవుతుంటే ఎందుకో తెలుసా? నీ గురించి జనరేషన్స్ దేవుని మహిమపరచాలని తరతరాలు గూడా నెక్స్ట్ జనరేషన్ నిన్ను బట్టి దేవుని మహిమపరచాలని దేవుడు కొన్ని ఆలస్యం చేస్తున్నాడు నీ జీవితంలో. సంతానమే కాదు, ఉద్యోగం ఆలస్యం అయిపోతుందేమో. ఉద్యోగమే కాదు, వివాహం ఆలస్యం అయిపోతుందేమో. బాధపడొద్దు. దేవునికి ఒక సమయం ఉంది. దేవునికి ఒక సందర్భం ఉంది. దేవుడు ఏది కూడా ఒక నిమిషం ముందు, ఒక నిమిషం తర్వాత చేసేవాడు కాదు. హి ఈస్ ఆల్‌వేస్ రైట్ ఆన్ టైమ్. ఆయన ఎప్పుడు కూడా సమయానికి చేసే దేవుడు. కాబట్టి ఈరోజు బాధపడుతున్నావేమో, ధైర్యం తెచ్చుకో. దేవునికి ఒక సమయం ఉంది. నీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఒక నిర్దిష్టమైన ఉద్దేశ్యం ఉంది. ఎప్పుడు నిన్ను ఆశీర్వదించాలో దేవుడికి తెలుసు. ఇలాగా ఒక ఆత్మీయమైన ఉద్దేశ్యం ఉంది కాబట్టి దేవుడు నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు. మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ సంతానాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. భౌతికమైన సంతానమే కాదు, ఆత్మీయమైన సంతానాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.